దిక్కుతోచని సర్కార్, మేడిగడ్డే దిక్కు, ఎట్టకేలకు పునరుద్ధరణ చర్యలు, కాళేశ్వరం పనికిరాదన్నారు, కూలేశ్వరం అన్నారు, 1,00,000 కోట్లు వృధా అన్నారు, దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని బాకా ఊదారు, కమిషన్ల పేరుతో యాగి చేశారు, చివరికి 2 ఏళ్ల తర్వాత అదే దిక్కైందంటూ నమస్తే తెలంగాణ నిన్న ఆసక్తికరమైన కథనాన్ని ఇచ్చింది. సరే, మిగతా పత్రికలు కూడా ఈ డిజైన్ల కోసం టెండర్స్ పిలిచారని, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగారని వచ్చింది. మరోవైపు మూసీని అందాల రాశిగా మారుస్తామని ప్రభుత్వం ప్రతిపాదనలు 5,000 కోట్ల చిల్లరతోటి రెడీ చేస్తోంది. ఇంకోవైపు ఏమో 12లోగా రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే కాలేజీలు మేము స్ట్రైక్కి వెళ్తామని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. సో ఈ పరిణామాలన్నీ చూసినప్పుడు తెలంగాణ ఎటువైపు నడుస్తూ ఉంది? నిజంగానే కాళేశ్వరం మీద ఇంత లేట్ చేశారా? మూసీని ముందుకు తీసుకెళ్తుంటే అపోజిషన్ అడ్డం పడుతోందా? ముందుగా రవళి గారు మీరే చెప్పండి, మీ వాదన ఏమిటి ఈ 3 పాయింట్లలో? కొమ్మినేని గారు, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారంలోకి వచ్చినప్పుడు కానీ అంటే మేము అధికారంలోకి రాకముందే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా డిమాలిష్ అంటే 3 పిల్లర్లు కానీ అవి ఏ రకంగా పోయినాయో, కుంగిపోయినాయో చూసాం. ఆ విషయం వాస్తవం. మేము వచ్చి మ్యానిపులేట్ చేసింది ఏం లేదు. మేమేదో పబ్లిక్ ను ఏదో మ్యానిపులేట్ చేసి లేని విషయాన్ని చెప్పింది, అపోహ కల్పించింది ఏం లేదు. వాస్తవంగా మేము కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసినప్పటి నుండి అది తప్పుడు ప్లేస్ లో కడుతున్నారు, అక్కడ కట్టకూడదు. తుమ్మిడిహెట్టి దగ్గర మేము స్టార్ట్ చేసిన దాన్ని ఆయన స్వలాభం కోసం, ఆయనే ఇంజనీర్, చాలా సార్లు చెప్పుకున్నాడు కేసీఆర్ గారు, నేనే ఇంజనీర్ను, నేనే కాళేశ్వరం సృష్టికర్తను, నా మేధో సంపత్తి నుండి అది వచ్చింది, నా మానస పుత్రిక అని చెప్పుకొని బస్సులు పెట్టి దాన్ని ఒక టూరిజం స్పాట్ లాగా అందరూ చూయించిన తరుణంలోనే ఏ రకంగా ఆ కుంగిపోయిన విషయం తెలుసు. ఇప్పటికి కూడా అనేకమైన కమిషన్లు, జస్టిస్ ఘోష్ కమిషన్ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎక్కడ తప్పు జరిగింది అనే విషయాన్ని తేటతెల్లం చేసిన తర్వాత కూడా అంటే వీళ్ళకు ఒక న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు, ఒక కమిషన్ల మీద నమ్మకం లేదు, ఒక కమిటీల మీద నమ్మకం లేదు. వాళ్ళు తేటతెల్లం చేసిండ్రు ఎందుకు తప్పు జరిగింది, ఎక్కడ తప్పిదం జరిగింది, ఇంకా దీన్ని ఇట్లే కంటిన్యూ చేస్తే ఏం జరుగుతుంది అనేది. 1,38,000 కోట్ల రూపాయలతో స్టార్ట్ చేసిన ప్రాజెక్టును 1,20,000 కోట్లకు తీసుకెళ్లి ఈ రోజు అది ఎందుకు అవసరం రాకుండా ఉన్నది, ఎందుకు అక్కర రాకుండా పడి ఉన్నది. కాబట్టి అట్లాంటి ప్రాజెక్టును రీడిజైనింగ్ చేసి 1,35,000 కోట్లు అనేటివి వాళ్ళ ప్రజల సొమ్ము, దాన్ని మళ్ళీ వినియోగంలోకి తేవాలని చెప్పి రిపేర్ చేసి దాన్ని రీడిజైనింగ్ చేసి ముందుకు తీసుకెళ్తారా, లేకపోతే అది ఎందుకు పనికి రాదని చెప్పి పక్కన పడేసి వేరే దానికి వెళ్తారా? ఒకసారి వాళ్ళే తేట తెల్లని. కాదు పనికి రాదని వాళ్ళు అనలేదు, కాదు పనికి రాదని మీరు అన్నారట. అంటే కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. ఇప్పుడు మేడిగడ్డే కాదు ఇప్పుడు ప్రశ్న ఏమంటే, మీకు మేడిగడ్డే దిక్కైందా? మూసి దాని మీద విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఈ 2 మీద మాట్లాడండి. అట్లాగే ఓ పక్కేమో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు లేవు, మరి ఇవన్నీ ఎట్లా చేయగలుగుతారనే ప్రశ్న కూడా వస్తుంది కదా. కొమ్మినేని గారు, ఎకనామికల్ వ్యవస్థ అనేది దేనికి ఎక్కడ బడ్జెట్ కేటాయించాలో, అలొకేషన్ చేయాలో ఆ రకంగా చేస్తారు. అంటే ఫలానా దానికే ప్రయారిటీ ఇచ్చుకొని మిగతావి పక్కన పెట్టమని కాదు. గతంలో ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసినప్పుడు కేసీఆర్ గారు బీసీ వెల్ఫేర్ లోన్లు కానీ, ఎస్సీ లోన్లు కానీ, మహిళా సంఘాల లోన్లు కానీ అన్ని మళ్లించి ప్రతిదీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ను చూయించిండు. మేమేమంటున్నామంటే, ఈ రోజు తుమ్మిడిహెట్టి దగ్గర సరైన పద్ధతిలో కడితే అది వినియోగంలోకి ఉండేది. ఈ రోజు ఇక్కడ మేడిగడ్డ దగ్గర వినియోగంలో లేదు కాబట్టి దీన్ని ఏ రకంగా పునరాలోచించాలి, తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాలా లేదా అనేది. ఈ మధ్య కాలంలో చూస్తాం, మహారాష్ట్రతో వెళ్ళి మళ్ళీ మాట్లాడతాము, తుమ్మిడిహెట్టి దగ్గర మొదలు పెడతాము అనేది. నమస్తే తెలంగాణ పేపర్ మాత్రం 100% పబ్లిక్ ను పిచ్చోలని చేసే విధంగా, అంటే పబ్లిక్ కూడా ఎవరు చదవరు అనుకోండి, అది వాళ్ళకు వాళ్ళ మనస్సాక్షికి చెప్పుకోవడం కోసమే రాస్తారు తప్ప వచ్చే వార్త వేరు. అట్లా కాదు, వాళ్ళు అడిగిన దాంట్లో ఒక వ్యాలిడ్ ప్రశ్న ఉంది కదా. మీరు వాళ్ళని తిట్టండి, ఏదో మీరు రాజకీయంగా ఏదైనా మాట్లాడుకోండి. వాళ్ళు అడిగిన దాంట్లో ఒక వ్యాలిడ్ ప్రశ్న ఏమంటే, అది దెబ్బతిన్న వెంటనే రిపేర్ చేయడానికి గవర్నమెంట్ వచ్చిన వెంటనే రిపేర్ చేయడానికి ప్రయత్నాలు చేయకపోవటం వల్ల ఇప్పుడు 2 ఏళ్ళు లేట్ అయింది కదా అనే ప్రశ్నకి మీరు దగ్గర ఏమైనా సమాధానం ఉందా? లేట్ కావడం వల్ల ఎక్కడ కూడా ఏమంటారు, ప్యాడీ ప్రొక్యూషన్ అనేది ఆగిపోయింది. ఈ రోజు ప్రొక్యూర్మెంట్ అనేది పెరిగిపోయింది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూస్తే పాడి ప్రొక్యూర్మెంట్ అనేది పెరిగిపోయింది, వరి ధాన్యం సేకరణ అనేది ప్రజలకు అసలు వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు తోటి ఎన్ని ఎకరాలకు నీరు అందించారు వాళ్ళ అవగాహనతో చెప్పమని చెప్పండి.